రమేష్, లావణ్య అనే ఇద్దరు యువకులు ఒక ఊర్లో పెరిగి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వారి వివాహం ఒక పెద్ద సంబరంలా జరిగింది. వందలాది బంధువులు, స్నేహితులు వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. కానీ అసలు జీవితం ఆ తరువాతే మొదలైంది. పెళ్ళి అయ్యాక మొదటి రోజులు ఇద్దరికీ ఒక కలల లోకంలా అనిపించాయి. రమేష్ ఉద్యోగం నుండి వచ్చేసరికి లావణ్య వంటగదిలో పనులు పూర్తి చేసుకొని అతనికి కూర్చునేది. చిన్న చిన్న విషయాలు మాట్లాడుకునేవారు. ఆఫీస్లో ఏం జరిగింది, ఇంటి పనుల్లో ఏం జరిగింది, మధ్యలో చిలిపి మాటలు, నవ్వులు. వారి మాటల్లో ఒకరికొకరు అర్థమయ్యే స్నేహం, సన్నిహితం నిండిపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ జీవితంలో కొత్త సవాళ్లు వచ్చాయి. రమేష్ ఉద్యోగం తరచుగా బదిలీలు కలిగించే రకమైనది. ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి మారాల్సి వచ్చేది. లావణ్య మొదట్లో ఆ మార్పులను చూసి కొంచెం తడబడింది. కానీ ప్రతిసారి కొత్త ఊరికి వెళ్ళినప్పుడు కొత్తగా ఇల్లు అలంకరించి, కొత్తగా పొరుగురు వారిని పరిచయం చేసుకొని తన భర్తకు తోడుగా నిలబడేది. ఈ ప్రయాణాల్లో ఇద్దరూ కలిసి అనుభవించిన కష్టాలు వారిని ఇంకా దగ్గర చేశాయి. ఒకసారి రమేష్ గాయపడి 3 నెలలు మంచానికే పరిమితమయ్యాడు. ఆ కాలంలో లావణ్య అతని కోసం చేసిన సేవలు అతని మనసులో ఆమెపై ఉన్న ప్రేమను మరింత లోతుగా మార్చాయి. రాత్రిళ్ళు అతనికి మందులు పెట్టడం, వేసి కంచం చేసి పెట్టడం, చిన్న చిన్న విషయాల్లో కూడా అతనికి ధైర్యం చెప్పడం, ఇవన్నీ రమేష్ హృదయాన్ని తాకాయి. అలాగే ఒకసారి లావణ్య ప్రసవం కోసం ఆసుపత్రికి ఉండగా రమేష్ రాత్రంతా బయట కూర్చొని ఆమెను గమనిస్తూ గడిపాడు. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు, భార్య అంటే కేవలం జీవన భాగస్వామ్యమే మాత్రమే కాదు, మనసు మొత్తాన్ని కట్టిపడేసే శక్తి. జీవితంలో తగువులు కూడా లేకపోలేదు. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలపై, కొన్నిసార్లు పిల్లల చదువుపై, మరికొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలపై ఇద్దరూ వాదించుకునేవారు. కానీ ప్రతి వాదన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి మరింత బలపడేది. మనిద్దరం వేరువేరుగా కాదు, ఒకటే జీవితం అనే బలమైన బంధం వారిని కలిపేది. కాలం గడుస్తూ పిల్లలు పెరిగి చదువుకునే కోసం బయటకు వెళ్ళిపోయారు. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. అప్పటి వరకు బిజీగా ఉన్న దంపతులు ఇప్పుడు ఒకరికొకరు ఎక్కువ సమయం కేటాయించుకోగలిగారు. సాయంత్రం కూర్చొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు టీ వడ్డించుకుంటూ గడిపేసేవారు. ఒకసారి లావణ్య రమేష్ని అడిగింది, మన జీవితం అంతా ఒక రకంగా ప్రయాణమే కాదు, కష్టాలు సుఖాలు అన్నీ కలిపి ఉంటాయి. అప్పుడు రమేష్ చిరునవ్వుతో అన్నాడు, ప్రయాణమే నిజం, కానీ నీతో ఉండటం వల్లే ఈ ప్రయాణం అందంగా మారింది. నువ్వు లేకపోతే ఈ దారి ఇంత అర్థవంతం అయ్యేది కాదు అని. ఆ మాటలు విన్న లావణ్య కళ్ళల్లో నీళ్లు తెప్పాయి. కానీ అవి బాధ కన్నీళ్లు కావు, అది సంతోషం, అది సంతృప్తి, అది ప్రేమ శాశ్వత ముద్ర. ఇలా వారి జీవితం నెమ్మదిగా వృద్ధాప్యానికి చేరుకుంది. కానీ ఈ ప్రేమ మాత్రం వయసుతో తగ్గలేదు. వృద్ధాప్యంలో కూడా ఒకరికొకరు తోడుగా, ఉత్సాహంగా, శ్రద్ధగా ఉండేవారు. వారి నడిచే ప్రతి అడుగులో వారి ప్రేమ కనిపించేది. చివరికి పిల్లలు తిరిగి వచ్చి వారిని చుట్టుముట్టి చూసినప్పుడు అందరికీ అర్థమయ్యేది, ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటల్లో కాదు, చిన్న చిన్న రోజువారీ జాగ్రత్తలలో ఉంటుంది. అదే భార్యాభర్తల నిజమైన బంధం అని అన్నారు. భార్యాభర్తలలో ఉండాల్సింది ప్రేమ. కోపగించుకోవడాలు, కొట్లాడుకోవడాలు ఉండకూడదు. గొడవలు, కొట్లాడుకోవడాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి భార్యాభర్తల్లో. కానీ కష్టం వచ్చినప్పుడు ఎదురుగా నిలిచేవాడు భర్త, ఎదురుగా నిలిచేది భార్య. జీవితాంతం కలిసిమెలిసి ఉంటేనే అదే అన్యోన్య దాంపత్యం అని అంటారు. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.